వాక్యమే మెయిన్. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. అదే ఇంకా కాదండి, ఒకటి ఏంటని చెప్పు. ఈ పొగ స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ చక్కని సమయం కోసం దేవునికి వందనాలు. ఈరోజు చాలా సంతోషకరమైన దినం కొరకు దేవునికి స్తోత్రం. ప్రత్యేకంగా అనిల్ కుమార్ కోసం దేవునికి వందనాలు. అలాగే లక్ష్మి గురించి దేవునికి వందనాలు. ఆయన ఇద్దరి కుటుంబస్తులకి దేవుడు దీవించిన కాక. దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్న కాబట్టి దేవునికి స్తోత్రం. వెంటనే వాక్యంలోనికి వెళ్ళి ముగించడానికి నేను కోరుకున్నా. దేవుడి బిడ్డలు దేవునికి స్తోత్రము. శ్రద్ధగా వాక్యం వినాలి. స్తోత్రం. ఇంతవరకు చక్కని వర్తమానం విన్నారు. కొన్ని కాసేపు సమయం కూడా దేవుని వాక్యం ఆలగించాలి. నేను వెంటనే వాక్యం చెప్పి ముగిస్తానండి. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 3వ వాక్యము. భార్య భర్తకు ఉన్న ధర్మం ఉంది. ఏమండి? భార్య భర్తకి ఏముంది? ఇద్దరికి ఒక ధర్మం ఉంది. అదే చెప్పుకున్నా. ఇది చెప్పడానికి నాకు చాలా సమయం కావాలి, కానీ నేను షార్ట్కట్గా చెప్పి ముగిస్తున్నాను. మొదటి భర్త ధర్మం ఏమనగా మనం చూడగలుగుతాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వాక్యంలో రాయబడి ఏమనగంటే, భర్త పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. చాలు. ఒకటి, అనిల్ కుమార్ భార్యకి ప్రేమించాలి. ఎలాగా ప్రేమించాలి? 28 వాక్యం 28. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం ప్రేమించాలి. సొంత శరీరం వల్ల ప్రేమించాలి. అంటే ఆయన అర్థం ఏమనగంటే, అనిల్ కుమార్ తన శరీరములకు ఎలాగా ప్రేమిస్తున్నారు, అదే విధంగా లక్ష్మికి కూడా అదే ప్రేమించాలి. సొంత శరీరంగా. ఎలా ప్రేమించాలి? సొంత శరీరంగా. ఒకటి. రెండవది నేను చెప్పిన మాట ఏమంటే, సొంత శరీరములు ప్రేమించిన వాడికి సొంత శరీరములకి ఏం చెయ్యను? గాయపరిచిన వాడెవరు? సొంత శరీరములకి గాయపరిచిన వారు ఎవరండి? దయ్యం పట్టిన వాడండి. మార్కు సువార్త 5వ అధ్యాయములో రాయబడి ఏమనగంటే, 6000 దయ్యం పట్టిన మనుషులు తన శరీరములకి ఏం చేస్తున్నారు? అప్పుడు సొంత శరీరములకి ప్రేమించాలని నేను చెప్పిన ఏమనగంటే, లతకి ఏమవ్వాలి? సొంత శరీరంగా. అంటే లతకి ఏం చేయకూడదు అంటే కొట్టకూడదట. భార్యకి కొట్టిన వాడి తల మీద 6000 దయ్యం ఉంది. ఎవరు ప్రైజ్లాడు చెప్పలేదు. భార్యకి కొట్టిన వాడి తల మీద ఎంత దయ్యం ఉంది? 6000 దయ్యం ఉంది. ఎంత పెద్ద పాస్టర్ వచ్చి ప్రార్థన చేసినా కానీ ఆ దయ్యం పోగులు. యేసయ్య రావాలి. అందుకే మీరు నాకు అడగండి, అయ్యారు నీ భార్యకి కొట్టండి. నీ కొట్టము అంటే మీరు కొందరు భార్య లేదు కాబట్టి అలాగే చెప్తుండే. నా భార్య చనిపోయారంటే సత్యమే, కానీ నే భార్యకి ఎప్పుడు కూడా కొట్టలేదు. స్తోత్రం. భార్యకి కొట్టిన వాడి తల మీద 6000 దయ్యం ఉంది. సమయం లేదు, అందుకని విస్తరింపడానికి. స్తోత్రం. మూడవదే, భార్య దగ్గర ఎలాగ ఉండాలి? మలాకి ప్రవచన బిడ్డ మలాకి గ్రంథము 2వ అధ్యాయము 14వ వాక్యం. మలాకి గ్రంథము 2:14. అది ఎందుకని మీరు అడగగా, యవ్వన కాలమందు నీవు పెండ్లు చేసుకొని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్ష్యమాయెను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా.
కొంచెముగానైనను 14-15 అదే నాకు కొంచెముగానైనను దైవత్వం నొందిన వారిలో ఎవరును ఇలాగున చెయ్యలేదు. ఒక్కడు చేసినను ఏమీ జరిగను దేవుని చేత. సమయం మొత్తం సమయపోతున్నారండి. భార్య దగ్గరికి వెళ్ళగానే నమ్మకం ఉండాలి. ప్రైజ్ లార్డ్. అని కుమారు లేదా దగ్గర ఎలాగ ఉండాలి? విశ్వాసం, నమ్మకస్తులుగా జీవించాలి. స్తోత్రం. ఒకటి నేను చెప్పిన మాట మర్చిపోకూడదు. ప్రేమించాలి, సొంత శరీరంగా ప్రేమించాలి. భార్య దగ్గర ఎలాగ ఉండాలి? నమ్మకస్తులుగా ఉండాలి. స్తోత్రం. ఇది 4 ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 29 వచనములో రాయబడినది ఏమని చూడండి. 25. భార్యకి ఏం చేయాలి? భార్యకి ఏం చేయాలి? పోషించాలి. స్తోత్రం చెప్పలేదండి. భార్యకి ఏం చేయాలి? పోషించాలి. దేవునికి స్తోత్రం. అంటే భార్యకి పోషించాలంటే భార్య ఇంటి నుండి ఏం తెచ్చి రావాలి? కట్టణం తెచ్చి రావాలి. నా బైబిల్ చెప్పిన ఏమనకంటే ఆదికాండము 3వ అధ్యాయం 17వ వాక్యములో దేవుడు ఆదాముకి ఒక మాట చెప్పుతున్నారు. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దునే అని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అంటే కట్టణం తెచ్చి వచ్చి తిన్నమని చెప్పారా? సొంతంగా కష్టపడి ప్రయాసపడి పోషించాలి. మీకు అర్థమైందా లేదా నాకు తెలియదు. భర్తకి ఉన్న వారి ధర్మం, భర్త ధర్మం ఏమనగా భార్యకి ఏం చేయాలి? ప్రేమించడం. అంటే సొంత శరీరంగా ప్రేమించాలి, నమ్మకంగా ఉండాలి, భార్య పోషించాలి. ఎలాగో పని చేసి ముఖముల చెమటలతో ప్రయాసపడి నీ భార్యకి పోషించాలి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం. అంటే కొందరు ఏం చేయను, భార్యకి పోషించండి అత్తగారి ఇంటికి వెళ్ళి తీసుకొని రావండి. అంటే అత్తగారి ఇంటికి ఎప్పుడు రావాలి? ఏది పండుగ? సంక్రాంతికి వచ్చి డబ్బు తీసిన వాడికి అందరికి కర్రతోని కొట్టాలి. స్తోత్రం. సంక్రాంతి అమ్మాయి ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మకి ఇచ్చేది, అక్కడ నుంచి ఏం చేయకూడదు. ఆ తీసుకున్న సమయం లేదు. పోరండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. 5 మొదటి పీతరు 3వ అధ్యాయం 7వ వాక్యం. మొదటి పీతరు 3వ అధ్యాయం 7వ వాక్యం. అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. జ్ఞానం చెప్పిన వారితో ఏం చేయాలి? భర్త చేయాలి. జ్ఞానం ఉండాలి. అందరికి భర్తకి ఏం లేదు, ఏడు లేదు. భార్య టేస్ట్ తెలియదు, భార్యకి ఏదో వస్త్రం కావాలని అది తెలియదు, భార్యకి ఉన్న రుచి తెలియదు. దేవునికి స్తోత్రం. నా భార్యకి ఉండినప్పుడు ఆమెకి నాకు ఏది కూర నచ్చింది అంటే ఆడికి తెలిసింది. అదేవిధంగా నా భార్యకి ఏది టేస్ట్ ఉందో నాకు తెలుసు. అది నేను కొన్నిసి వారికి ఇచ్చిన కాబట్టి 39 సంవత్సరం వరకు మనకు హాయిగా జీవించారు. స్తోత్రం. కొందరికి ఏం లేదండి, జ్ఞానం లేదు. దేవునికి స్తోత్రం. పోనే దేవునికి స్తోత్రం. ఉండు. 3వది 6వది ఏమనగా ఉంటానంటే సన్మానించాలి. ఏం చేయాలి? సన్మానించాలి. ఎలాగా? భార్యకి కాలుతోని ఎముకలతోని తీసి సృష్టించిన ఎడల రోజు కాలుతోని ఏం చేయొచ్చు? తన్నుతానమాట. తల ఎముకలతోని భార్యకి సృష్టించిన ఎడల తల మీద మోసుకొని తిరుగుతాను. ఎక్కడ ఎముకలు తీసుకోనండి? ఎడం పక్క కుడి పక్క. ఎవరు చెప్పారా కుడి పక్క? నా బైబిల్ లేదు. ఎడం పక్క ఏంటో కుడి పక్క లేదు, ఏదో పక్క. సోదరం. అందుకని తన కాలుతో తన్నకూడదు, అయినా తల మీద వేయకూడదు. ప్రేమ పెంచి
అర్థమాగినది మాత్రం దేవునికి ఎందుకంటే భార్యకి ఏం చేయాలి? సమానం. ఎందుకంటే ఇది మట్టి ఘట్టము. ఎవరు? భార్య. ఏది భార్య? లక్ష్మి. స్తోత్రం. లక్ష్మి ఏమంటే బలహీన పాత్రముగా ఆయన కాబట్టి ఏం చేయాలి? రెస్పెక్ట్ ఇవ్వండి. స్తోత్రం కలిగినగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. భార్య డెలివరీ అయినప్పుడు భర్త బయటలు వెళ్ళి నిలబడుతున్నారు. వేరే రాజ్యంలోకి వెళ్ళండి, భార్య డెలివరీ అయిన ఏం చేస్తున్నారు? డెలివరీ అయిన టైంలో భర్త దగ్గర నిలబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగి. పోనండి, నా సమయం తీసుకోని లేదు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. భార్యకి ఏం చేయాలండి? సమ్మానించాలి. దేవుని చివరి మాట కొలొస్సీ పత్రిక 3:18 భర్త చెయ్యవలసిన ధర్మం గురించి చెప్పుతున్నారు. 7వ మాట 3. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని ఏం పట్టకూడదు అంటే నా బైబిల్ అంటే చేదుగా ఉండకూడదట. భార్యతో ఏముండాలి? చేదుగా ఉండకూడదు. గొడవ లేని ఇల్లు లేదండి. అందరి ఇంటిలో ఏముంది? గొడవ ఉంది. ఒక్క సెకండ్ లోపల ఏం చేయాలి? అది చెయ్యరు. ఇండియా పాకిస్తాన్ వల్ల ఉంటారు కొన్ని ఇంటిలో. మాట్లాడదు, అన్నం తిన్నదు, పిలిచిన కానీ అడక కాదండి. స్తోత్రం. గొడవ జరుగుతుంది. గొడవ జరిగిన వెంటనే ఏ బాబాలంటే అనిల్ కుమార్ వెంటనే ఏం చేయాలి? క్షమాపణ వాడి కలిసిపోవాలి. స్తోత్రం. ఎలాగా ఉండకూడదు? చేదుగా ఉండకూడదట. దేవునికి స్తోత్రం కలిగింది గాక. మరి గట్టిగా స్తోత్రం చెప్పండి. భార్యతో ఎలాగా ఉండకూడదు? చేదుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వరకు నా భర్త గురించి చెప్పండి. ఇది భార్య గురించి. భార్య ధర్మమేనగా వెంటనే చదవండి. ఎఫెసీ పత్రిక 5:24 నేను చెప్తానండి. లోబడాలి. ఏమంటమ్మా? ఒకసారి కూడా చెప్పండి గట్టిగా. ఎందుకు లోబడాలని చెప్పడానికి ఉన్న కారణము అంటే లక్ష్మి ఎలాగో ఉందంటే ఎమక్కనండి. ఎమక్క ఇది వంగదు. ఇది అదే ప్రాబ్లం. వంగడానికి ప్రయత్నించకూడదు. వంగితే ఏమవుతుంది? ఇరిగిపోతుంది. అందుకని ఏం చేయాలి? భార్య భర్తకి ఏం చేయాలి? లోబడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. భార్య ఏం చేయాలి? సొంత భర్తకి ఏం చేయాలి? లోబడాలి. దేవునికి స్తోత్రం. 2వ విషయము 1 కొరింథీ పత్రిక 11:3 భార్య చేయవలసిన ధర్మం. ఇంతవరకు లక్ష్మికి ఏం లేదు, తల లేదు, శిరస్సు లేదు. ఈ రోజు శిరస్సు దొరికింది. స్తోత్రం. ఆయన అర్థం అంటే పురుషునికి స్త్రీల శిరస్సు ఎవరు? పురుషుని శిరస్సు ఎవరు? క్రీస్తు. స్తోత్రం. ఒక గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన అర్థము ఒకే ఇంటిలో 2 తల ఉండకూడదంట. ఒకే ఇంటిలో ఒకే తల ఉండాలి. ఎవరు స్తోత్రం చెప్పలేదండి? కొన్ని ఇంటిలో ఎలాగ ఉంది? 2 తల. ఏమంటే భార్యకి ఒక్క డిపాజిట్, భర్తకి తల ఒకటి అయితే 20కి ఒకటి డిపాజిట్ ఉంటారు బ్యాంకులో. వేరే వేరే ఉంటుంది. నా బైబిల్ చెప్పుతున్నారు, మీ బైబిల్ ఎలాగ చెప్తున్నారు నాకు తెలియదు కానీ తల ఒకటి. దేవునికి స్తోత్రం. ఇంతవరకు లక్ష్మి తల లేకుండా తిరిగారు కానీ ఈ రోజు దేవుడు మంచి తల ఇచ్చిన కాబట్టి దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవునికి స్తోత్రం. 3 అంటే 30 అంటే ఎఫెసీ పత్రిక 5:33 భర్తకి ఏం చేయాలి? భయపడాలి. అవును కదా? భార్య ఎలా ఉండాలి? భర్త మీదకి ఏముండాలి? భయంగా ఉండాలి. కొందరికి ఏం లేదు. రే ఎలాగ పిలుస్తున్నారు? కొందరు ఎలాగ పిలుస్తున్నారు? అనిలే అలాగా. అబ్రహాము తన భార్యకి ఎలాగ పిలిచారు? అబ్రహాం యజమానుడా. స్తోత్రం కలిగింది.
ఇప్పుడు అదెல்லாம் మారిపోయి స్టైల్ మారిందండి. అంటే ఒక అమ్మ తెలుగులో నడక మారింది, స్టైల్ మారి, కానీ ఇది ఈ పాటే ఏం మారలేదండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అలో ఎలాగా చేయాలి? స్తోత్రం కలిగింది కాక. భార్య ఏం చేయాలి? భర్తకి భయపడాలి. దేవునికి స్తోత్రం కలిగింది. విస్తరించడానికి సమయం లేదు తల్లి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. తర్వాత ఏంటి? ఆదికాండం 2:18 సాటి అయిన సహాయము. సాటి అయిన సహాయం. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ లేదా కుమారునికి ఏమంటే అనిల్ కుమార్కి సహాయంగా ఉండాలి. ఇప్పడానికి కాదు, రిపేర్ చేయడానికి. స్తోత్రం. ఎలా ఉండాలండి? సహాయం చేసిన వాడు. హల్లెలూయా. భర్తకి అంటే టెన్షన్ ఎక్కువ ఉంది, అది బయటికి కనిపించదు. భార్యకి చిన్న చిన్న విషయం చాలు. ఉల్లిపాయలు పిప్పి వస్తే లోపల ఏమని ఉండదు. చిన్న చిన్న విషయమే భార్యకి. భర్తకి అది కాదు, పెద్ద విషయం. దేవునికి స్తోత్రం. ఆ టైంలో ఎక్కువ టెన్షన్ ఉన్నప్పుడు స్తోత్రం. లేదా ఎలాగ ఉండాలి? లక్ష్మి ఎలాగ ఉండాలి? సాటి అయినా సహకారిగా ఉండాలి. స్తోత్రం కలిగింది. మనండి ఎన్ని సమయం లేదు. దేవునికి స్తోత్రం. ఇంకా 5వ విషయం ఏమంటే సామెతల పుస్తకం 12:4 12:4 యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చున్నది. భర్తకి స్తోత్రం ఏమంటే లేదా ఒక కిరీటము. ఆమె చెప్పండి. ఎక్కడ కిరీటం ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు ముందుకు చెప్పారు అయ్యగారు ఏం చెప్పారు? తల పెట్టకూడదు. ఇప్పుడు ఏం చెప్పారంటే తల మీద పెట్టాలి. ఆయన అర్థం ఏమంటే భార్య భర్తకి ఏమవ్వాలి? ఒక కిరీటం వలన ఉండాలి. స్తోత్రం కలిగింది కాక. స్తోత్రం కలిగింది కానీ సమయం లేదు. దేవునికి స్తోత్రం. ఇంకా 120 కీర్తనము 3వ వాక్యము ఫలించిన ద్రాక్షావల్లి. స్తోత్రం. ఏంటండి? స్తోత్రం. అంటే ఒక జ్యూస్, భార్య ఒక జ్యూస్గా ఉండాలి. జ్యూస్ చేయడం కాదు, జ్యూస్. ద్రాక్ష చెట్టు ఎలాగ పైకెక్కుతున్నారు చెప్పండి? ఎలాగ పైకి ఎలాగ సపోర్ట్ లేకుండా అది పైకి ఎక్కడ? ఎప్పుడు సపోర్ట్, ఎవరి సపోర్ట్ కావాలి? అని సపోర్ట్ లేకపోతే నీ పైకి ఎగరదు తల్లి. ఎన్ని డబ్బులు వచ్చినా కానీ నీ పైకి ఎగరదు. ఆ నీళ్ళు సపోర్ట్ రావాలి. అది మాత్రం కాదు, ఈ ద్రాక్ష పండులు ఎప్పుడు ఏముండాలి? ఫలం ఉంది. స్తోత్రం. అది జ్యూస్ తాగితే ఎండ నుంచి వచ్చినప్పుడు, భార్య వచ్చినప్పుడు సంతోషపరిచిన వ్యక్తిగా మారాలి. ఈ పిల్లలందరూ ఇక్కడ కూర్చున్నారు, అందుకని నేను తేటగా చెప్పలేదండి. స్తోత్రం కలిగింది కాక. కొందరు ఏం చేయాలంటే భార్య దగ్గరికి వచ్చి స్తోత్రం సంతోషపరచడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. పోనండి. దేవునికి స్తోత్రం. చౌరి మాట చెప్పి మాటలు ముగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. సొంత ఇల్లు కట్టాలి. సొంత ఇల్లు. రూతు గ్రంథము 4:11 భార్య ఏం చేశారు? సొంత ఇల్లు ఏమవుతున్నారు? కట్టుకున్నారు. స్తోత్రం. లేదు ఏం చేయాలి? సొంత ఇల్లు కట్టుకోవాలి. ఎవరి ఇల్లు? తన ఇల్లు. నీ ఇల్లు నువ్వు ఏం చేయాలి? కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగింది గాక. చివరి మాట చెప్పి నా ముగిస్తున్నారండి. దేవునికి స్తోత్రం కలిగింది గాక. నీ వివాహం ఎలాగ చేయాలి చెప్పండి? ఇక్కడ మంగళసూత్రం తీసుకొని వచ్చాడు. ఇది కట్టిస్తే వివాహం అవుతుందా? ఈ రెండు మనుషులకి ఎలాగ ఎవరు కలుపుతారండి? దేవుడు తప్ప ఎవరు కదా? ఈ మంగళసూత్రం మనసు ఇష్టం కాదు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అదన్నీ వచ్చి ఇదన్నీ కట్టుతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకున్న సిద్ధాంతం అది కాదు. దేవునికి స్తోత్రం కలిగిన వివాహం చేయాలంటే 3 విధములు. 3 వాక్యాలు ఉంది. ఒకటి ఎలాగ వివాహం చేయాలి? మలాకి గ్రంథం 2:14 ముందుకు చదివేలు. ఉట్టంపడి చేయాలి. ఉట్టంపడి ఎవరు చేయాలి? ఇద్దరు భార్య అంటే అనిల్ కుమారు లేదా నిలబడి నేను చెప్పినప్పుడు ఆ మాట చెప్పి ఉట్టంపడి చేసి భార్య భర్త అవ్వాలి. స్తోత్రం. 2
మత్తయి సువార్త 18వ అధ్యాయము 5-6 వాక్యములు. దేవుడు ఏం చేయాలి? జతపరచాలి. దేవునికి స్తోత్రం కలిగింది గాక. మూడవది ఏదైనా వివాహం చేయాలి. రోమాపత్రిక 7వ అధ్యాయం 3, 4, 5 వచనం చదివితే దేవుని వాక్యానుసారంగా జతపరచాలి. స్తోత్రం. వివాహం ఎలా చేయాలి? ఒకటి ఉడంబడి, 2 దేవుడి జతపరచాలి, 3 దేవుని వాక్యానుసారంగా జతపరచాలి. దేవుడు స్తోత్రం చెప్పండి. ఎందుకు వివాహం చేస్తున్నారు? అదే ఉద్దేశం. వివాహం చేస్తున్న ఉద్దేశం ఏమనుకుంటుంది తెలుసా? మనుషులు ఒంటరిగా ఉండినది మంచిది కాదు. అందుకని కొందరు ఫాస్ట్ మ్యారేజ్ చేయను. ఏం చేయను? దేవుడు చెప్పారంటే, దేవుడు ఏం చెప్పారు? మనుషులు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. దేవునికి వివాహం ఉద్దేశం ఏమనగా వివాహం చెయ్యాలని ఉద్దేశం. 2 వివాహం ఉద్దేశం ఏమనగంటే ఆదికాండము 1వ అధ్యాయం రాయబడి భూమి మీద నింపాలి. ఏమండి? భూమి మీద ఏం చేయాలి? పిల్లలతో ఏం చేయాలి? నింపబడాలని దేవుని వాక్యములు రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చివరి మాట ఏమంటే యోసేపు గ్రంథం 24:15 వాక్యములు రాయబడి ఉంది. ఎందుకంటే వివాహ భార్య భర్తలు దేవునికి సేవించడానికి. స్తోత్రం. ఏం చేయాలి? ఎందుకు ఈ వివాహం దేవుడు చేస్తున్నారంటే ఈ భార్య భర్తలు కలిసి దేవునికి ఏం చేయాలి? సేవించాలి. దేవునికి స్తోత్రం. ఈ వివాహములకి మిమ్మల్ని పిలిచిన వాడు దేవునికి స్తోత్రం మన మోహన్ రావు కుటుంబం. ఇంకొక వివాహములకు పిలవడానికి నేను రాయగడం చెప్పింది. స్తోత్రం. ఆ వివాహం ఇక్కడ కాదు, పరలోకములో. స్తోత్రం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7, 8, 9 వచనం చదివితే అది చదవాలి. చదివి నా మాట ముగించారు. స్తోత్రం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 7, 8. గొర్రె పిల్లల వివాహము వచ్చింది. దేవునికి స్తోత్రం. ఏ వివాహం అండి? గొర్రె పిల్ల వివాహము. స్తోత్రం. అంటే మొదటి దైవరాశి మొదటి వివాహము ఏదం తోటలు. రెండవ వివాహం ఎక్కడండి? పరలోకము. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ వివాహము చెయ్యన మునుపు ఏం చేస్తున్నారంటే పెళ్లి కుమారి ఇంటికి వచ్చి ఏం చేస్తున్నారు? వివాహం డిసైడ్ అవుతున్నారు. అవును కదా? అవునా? అలాగే చేస్తున్నారు కదా. ఎవరింటికి వచ్చి? పెళ్లి కుమార్తె ఇంటికి వచ్చి వివాహం డిసైడ్. మనం కూడా అలాగా. స్తోత్రం. ఈ భూమిలో ఉండినప్పుడు యేసయ్యతోడు మనం ఏం చేశారు? ప్రదానం చేశారు. స్తోత్రం. ప్రధాన భూమిలో అయితే వివాహం వరుడి ఇంటిలో. స్తోత్రం కలిగిన వివాహం స్తోత్రం. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పలేదు. అందరూ దేవుని బిడ్డలుగా ఉంటున్న వాడు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. భూమి మీద మనకి ఇక్కడ వివాహం ఏం చేశారు? ప్రధానమైంది. ఇంకా వివాహం ఎక్కడ జరగాలి? వారుడి ఇంటిలో. స్తోత్రం. యేసయ్య ఇంటిలో వివాహం జరగడానికి సిద్ధంగా ఉన్న ఆ వివాహ ఇంటికి పిలవడానికి రాయడానికి నేను వచ్చాను. ఆ ఇంటికి వెళ్ళాలంటే మారు మనసు పొందుతూ బాప్తిస్మం పొందుతూ పరిశుద్ధంగా జీవిస్తే ఆ వివాహములకు వెళ్ళొచ్చు. గట్టిగా స్తోత్రం. చివరి మాట దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకిద్దరికి నేను చెప్పిన మాట, ప్రతి ఆదివారం మీరు చర్చికి వెళ్ళాలి. ఒకవేళ మీకు డ్యూటీ ఉండవచ్చు, అప్పుడు మీరేం చేయాలి? అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత నీ డ్యూటీకి వెళ్ళండి. స్తోత్రం. రెండవది, మీకు కలిగిన జీతములున్న కరెక్ట్ దశమ భాగము నీ సంఘ కాపారికి ఇచ్చి ప్రార్థన చేయండి. స్తోత్రం. మూడవది, ప్రతి దినములు బైబిల్ చదివి ఇద్దరు ఉంటే ఇద్దరు చేయి పట్టుకొని ప్రార్థన చేయకుండా ఒక రోజు ఏం చేయకూడదు?
అడగకూడదు. దేవునికి స్తోత్రం. అలాగా నీవు చేసి ఉంటే నీ జీవితం ధన్యమవుతుంది. అలాగే ఉంటే నీ కుటుంబం దీవింపబడుతుంది. బైబిల్ రాయబడిన సమస్య ఆశీర్వాదం మీరిద్దరు తల మీదకి వచ్చిన కాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వివాహం ఇది దేవుడు చేసే వివాహం. వివాహం ఇది దేవుడు చేసే వివాహం. రెండు మనసుల ముడివేసే పవిత్ర బంధం. రెండు మనసుల ముడివేసే పవిత్ర బంధం. ఘనమైనది, విలువైనది, సృష్టిగా ఘనమైనది, విలువైనది,
రామశయ్య గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా యేసునాథుడా నీకు స్తోత్రాలు. మీ దాసుల ద్వారా ప్రభుత్వం మాతో నాతో మీరు మాట్లాడే నవదంపతుల కొరకు బలపరిచినందుకు నీకు స్తోత్రాలు. నరుడు పట్టుకుంటూ మంచిది కాదు, సాటి కావాలి. మీరు జతపరిచినందుకే నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభు మీ దాసుల ద్వారా చేయబోతున్న కార్యక్రమములు క్రమముగా మర్యాదగా జరుగుటకు అలాగే వాతావరణం ప్రభు వాసం ఉంచుకొని నీ యొక్క సన్నిధి మాకు తోడు నుంచి ఆశీర్వాదకరంగా సహాయం కలిగజేసి మీరే మహించుకుంటాను. ఏ సునాలు అడిచి వేడుకొంచున్నాము తండ్రి. మీరు ఇలాగ నిలబడి నేను ఎలాగ నిలబడతాను. మీరు అవసరం లేదు, కూర్చోండి. కోడి అతను సంఘ పిల్లలకి నేను ఒక విషయం అడుగుతున్నారు. అనిల్ కుమారు లక్ష్మి ఈ విభాగం జరుగుతుందా? అడ్డుపరిచిన ఏదైనా ఉంటే ఇప్పుడు చెప్పాలి, లేకపోతే మేమందరం మౌనంగా ఉండాలి. సరే అనిల్ గారిని అడుగుతున్నారు. మీరు ఇప్పుడు మన దగ్గర ఎలాగ నిలబడుతున్నారో అదేవిధంగా ఒక 2 ఎస్ఐ దగ్గర మీరు నిలబడి మీ లెక్క అప్పచెప్పాలి. ఈ వివాహం జరుగుతుంది ఏదైనా సీక్రెట్ ఉందా మీ జీవితంలో? సీక్రెట్ లేదు. ఓకే సార్. లక్ష్మికి నేను అడుగుతున్నారు, ఇప్పుడు మీరు ఎలా ఇక్కడ నిలబడుతున్నారు అదేవిధంగా ఒక 2 ఎస్ఐ సింహాసనం గారికి మీరు నిలబడి లెక్క అప్పచెప్పండి. ఈ వివాహం జరగకుండా ఏదైనా సీక్రెట్ ఉందా మీ జీవితంలో? మళ్ళీ నేను అడుగుతున్నాను, మీ దగ్గర నిలబడిన లేదా మీ భార్య అంగీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నాయా? రోగములు, దుఃఖములు, సమస్యలు, అన్నింటినీ పరిస్థితులు వారికి ప్రేరించి వారితోగా ఉండడానికి నిర్ణయించుకున్నారా? లేదా దగ్గర నిలుస్తున్నారు, మీ దగ్గర నిలబడినా అనిల్ కుమార్కి మీ భర్త అంగీకరించడానికి సిద్ధంగా ఉందా? ఆయన మాట విని లోబడి అనుసరించి నడవడానికి మీ సిద్ధంగా ఉన్నా కాబట్టి ఈ వివాహం చేయబోతున్నాం. మీరు ఇద్దరు 1 మినిట్ కన్ను మూసి ఈ వివాహ కార్యక్రమం గురించి రాబోయే దినంలో మీ కుటుంబం దేవుడు దీవించినట్టుగా 1 నిమిషంలో మీరు ఇద్దరు కన్ను మూసి దేవుడి సన్నిధి ప్రార్థన చేయండి. అందరూ నిలబడింది 1 మినిట్. ఇప్పుడు చక్కని సమయము. వాటర్ మంచి ల్యాండ్స్కేప్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు వీడియో బాగా అలా చేస్తే బాగా కనబడుతుంది, అందరూ కనబడుతుంది. నా దగ్గర నిలబడిన నా లక్ష్మి నా భారీగా వివరిస్తాను. సుఖంలో దుఃఖంలో సమస్యల పరిస్థితులు ప్రేమించి గౌరవించి నాకు ఉంటారని దేవుని సాక్ష్యంలో సంఘ సాక్ష్యంలో ఉటంబడి ప్రమాణం చేయిస్తాను. లక్ష్మి అని నేను నా దగ్గర నిలబడిన అనిల్ కుమార్ను భర్తగా అంగీకరిస్తున్నాను. సుఖములు, దుఃఖములు, సమస్యలు, సమస్తమైన పరిస్థితులలో నేను ప్రేమించి మాట విని లోబడి భయపడి అనుసరించి నడుస్తానని నీతోనే నేను కుటుంబడి చేయుచున్నాను. దేవునికి తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడా ఈ భార్య భర్తకి నీ చేతులు అప్పగించి ప్రార్థన చేస్తున్నారు. దేవా ఇద్దరు ఉటంబడి చేసి దేవుడు వాక్యానుసారంగా ఈరోజు జతపరిచిన స్తోత్రం. దేవుడు జతపరిచిన మనుషులు ఏర్పరచకూడదు.
దేవుడు నాకు ఇచ్చిన అధికారం వారు పరిశుద్ధ నామంలో ఇద్దరికి ఆశీర్వదించి ప్రార్థన చేశాను. దేవుడు నా ప్రార్థన ఆలకించిన సోదరు యేసు నామములు అడిగి పెడుతున్నారు తండ్రి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 6వ వాక్యం చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వాక్యం. కాబట్టి వారిద్దరూ ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. దేవుడు వాక్యం చెప్పినది, దేవుడు జతపరిచినది మనుషుడు ఏం చేయకూడదు, వేర్పరిచింది. ఎవరెవరి మాట విని, ఊరు వారు చెప్పిన మాట, అమ్మగారు నాన్నగారి మాట విని మీరేం చేయకూడదు. వేరే విడాకి ఇవ్వడానికి వీలు లేదు. ఏసే రాకడ వరకు, లేకపోతే మరణం మిమ్మల్ని వేర్పరిచిన వరకు మీ భార్య భర్తగా ఉండాలని నేను ఈ సమయంలో దేవుడి సన్నిధిని నేను జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడికి స్తోత్రం చేయగలరు. మీ ఎప్పుడు వరకు ఏం చేసుకున్నారు తీసుకుంటా మళ్ళీ ఆవదు. దేవుడికి స్తోత్రం. దేవుడి జతపరిచినదికి మనుషులు వేర్పరచకూడదు. దేవుడికి